హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంగ్రీడియంట్ వచ్చేసి మీల్ మేకర్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ మీల్ మేకర్ స్నాక్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. మీల్ మేకర్ స్ట్రీట్ స్టైల్ పకోడా రెసిపీ కరకరలాడుతూ ఉంటుందండి. ఇదొక ఇన్స్టంట్ స్నాక్ అండి. కారంగా మనం ఏదైనా స్నాక్ రెసిపీ చేసుకోవాలనుకుంటే ఇన్స్టంట్గా జస్ట్ 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే గనక నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి. సో లేట్ చేయకుండా మన రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ మీల్ మేకర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ మీల్ మేకర్ని తీసుకుంటున్నాను. ఈ సైజ్ మీల్ మేకర్ ఉండాలి. మీల్ మేకర్ మునిగేదాకా ఇలా నీళ్ళని పోసేసి జస్ట్ వాష్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వాటర్లో నానబెట్టడం, వేడి నీళ్ళలో నానబెట్టడం అదంతా ప్రాసెస్ ఏం అవసరం లేదండి. జస్ట్ వాష్ చేసేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి. ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మీల్ మేకర్కి బాగా పట్టించాలి. ఇలా స్పైసెస్ అన్నీ కూడా మీల్ మేకర్కి బాగా పట్టాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా డ్రైగా అనిపిస్తే కనుక 2-3 టీ స్పూన్స్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మీరు వాటర్ ఎక్కువ వేసినా, పిండి ఎక్కువ వేసినా టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇలా కలుపుకున్న మీల్ మేకర్ని సోక్ చేయాల్సిన పని లేదు, ఇమీడియట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా వేయించేటట్టు వేయించిన తర్వాత బయటకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్లోనే వస్తుందండి. కరకరగా క్రంచీగా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా 5 to 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా క్రంచీగా చాలా ఫాస్ట్గా, చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది.